థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా అడ్వకేట్లు కోర్టు ప్రాంగణం నుంచి రోడ్డు మీదకి ఎక్కడం జరుగుతూ ఉంది. నిజంగా అడ్వకేట్ల పైన దాడి ఏదైతే ఉందో చాలా క్రూరత్వంతో అడ్వకేట్ల పైన దాడి అయితే జరుగుతూ ఉంది. సో ఇక్కడ నిజాలు ఏంటి అనేది మనకైతే తెలియదు. బట్ ఇక్కడ అడ్వకేట్ల ప్రాణాలకైతే ముప్పు అయితే ఖచ్చితంగా ఉంది. చాలామంది చనిపోతూ ఉన్నారు. ఖచ్చితంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఖచ్చితంగా ఉండే తీరాలనే దిశగా 35,000 ఇంచుమించు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 35,000 మంది అడ్వకేట్లు అందరూ ఏకతాటిగా రోడ్డు మీదకి వచ్చి వారి యొక్క నిరసనను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. నిజంగా ఇది సహకారం దిశగా ఎప్పుడు అవుతుంది అనేది కోణంలో కొంత చర్చోపచర్చలు కూడా జరుగుతూ ఉంది. దీని గురించి చర్చడానికి ఈరోజు మనము జనగామ జిల్లాకి సంబంధించినటువంటి స్టేషన్ గన్పూర్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టుకి రావడం జరిగింది. మనతోని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి కనకం రమేష్ గారు, అలాగే వారి ప్యానెల్ మెంబర్స్ ఇక్కడ వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతాం. నమస్కారం, బాగున్నారా సార్? పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీ అడ్వకేట్స్ అందరూ రోడ్డును ఎక్కారు. ఇది చాలా సీరియస్ అయిపోయింది. ఇప్పుడు దీని గురించి ఏం చెప్పాలనుకుంటారు? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా అడ్వకేట్ల మీద, న్యాయవాదుల మీద దాడి జరుగుతూ ఉంది. దాడి జరగడమే కాకుండా వారిని దారుణంగా మరి హత్య చేసి కొట్టే పరిస్థితి కూడా వస్తూ ఉన్నది. అంటే ఒక రకంగా ఏంటంటే న్యాయ వ్యవస్థ మీద, ప్రజాస్వామ్యం మీదే దాడిగా దీన్ని పరిగణనలో తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే న్యాయ వ్యవస్థను, రాజ్యాంగాన్ని కాపాడవలసిన న్యాయవాదుల మీదే మరి ఒక దుండగులు ఇవాళ చూసుకుంటే వామనరావు దంపతులు కావచ్చు, వరంగల్లో ములుగు దగ్గర మల్లారెడ్డి అడ్వకేటు దగ్గర ఆయన మీద దాడి, హత్య, అదేవిధంగా స్వప్న, తర్వాత మొహమ్మద్ ఖదీర్ మీద మొహమ్మద్ ఖదీర్ మీద కూడా మరి ఆఫీస్లో ఉంటే కూడా దాడి చేసి ఆఫీసులనే హతమార్చడం జరిగింది. రోడ్ల మీద కూడా మరి కత్తులతోటి దాడి చేసి, రాళ్లతోటి దాడి చేసి మరి న్యాయవాదులను అన్యాయంగా హతమారుస్తూ ఉన్నారు. ఇది మేము గన్పూర్ బార్ అసోసియేషన్ నుంచి వెళ్ళి తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండవది ఏంటంటే నేను స్టేటు అడ్వకేట్ ఫెడరేషను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఈ రాష్ట్రంలో. న్యాయవాదులు ఇవాళ ప్రొటెక్షన్ యాక్టు తీసుకురావాలని మొత్తం టోటల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అటు ఆంధ్రప్రదేశ్, అన్ని రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అడ్వకేట్ ఫెడరేషను తరపున మొత్తం పిలుపు ఇవ్వడం జరిగింది. దానికి నిరసనగా ఇవాళ కోర్టులు విధులకు బహిష్కరించమని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇంత మునుపు ఒక గంట క్రితం మరి మేము కూడా స్టేషన్ గన్పూర్ బార్ అసోసియేషన్ నుండి మరి విధులను బహిష్కరించడం జరిగింది. ఇవాళ కేంద్రం అధికారంలో, కేంద్ర ప్రభుత్వం ఉంది. మరి తప్పకుండా పార్లమెంట్లో బిల్లు పెట్టి మరి న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సరే, ఇక్కడ కేంద్రం ఫస్ట్ స్టేట్లో జరగాలి కదా అసెంబ్లీలో చర్చ. సో యాజ్ ఏ మీరు కాంగ్రెస్ పార్టీ లీడర్, అందులోనూ చాలా సీనియర్ లీడర్ మీరు. యాక్చువల్లీ స్టేట్లో అసెంబ్లీలో జరగని చర్చ కేంద్రం వరకు ఎందుకు? ఇవాళ చూస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన, రేవంత్ రెడ్డి గారు బాజాప్తగా న్యాయవాదుల మీద జరిగే దాడిని ఖండించడానికి ముందు వరుసలో ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశం సెషన్స్లో కంపల్సరీ మేము ఆశిస్తూ ఉన్నాం తప్పకుండా. ఎందుకంటే ఇవాళ అలంపూర్ నుంచి వెళ్ళి జోగులాంబ దగ్గర నుంచి వెళ్ళి పాదయాత్రగా మా అడ్వకేట్ వేలాది మంది ఇవాళ సెక్రటరియట్ ముట్టడించే కార్యక్రమంలో ఇవాళ ఆ కార్యక్రమం ఉంది. అందులో భాగంగానే తప్పకుండా రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి తప్పకుండా దీని మీద స్పందించి అసెంబ్లీలో ప్రకటన చేసి మరి కేంద్రం నుండి కూడా పంపి అక్కడ కూడా మన రాష్ట్ర ఎంపీలంతా కలిసి కొట్లాడతారని మేము ఖచ్చితంగా ఆశిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయవాదులకు అండగా ఉంటుందని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. ఓకే సార్, ఇక్కడ మీరు కొన్ని హత్యల గురించి మీరు స్టార్టింగ్లో చెప్పిళ్ళు.
అక్కడ జరిగింది, ఆఫీస్లో జరిగింది, ఇక్కడ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ కూడా కోర్టు ప్రాంగణంలో జరగలేదు. అవును. కోర్టు ప్రాంగణంలో జరగని ఈ ఏదైతే యాక్టివిటీ ఉందో దీనికి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అవసరమా అనే కొంత ప్రశ్నోత్తరాలు కూడా వస్తున్నటువంటి నేపథ్యం. ఏం చెప్తారు? అవును సార్, వాస్తవానికి ఏంటంటే కోర్టు ప్రీమియంస్లో ఎప్పుడు కూడా దాడులు అనేవి జరుగుతలేవు. ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ పరంగా ఇక్కడ ఒక మేజిస్ట్రేట్ గారు ఉంటారు, ఆ జిల్లాకు సంబంధించిన అంత సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి అలాంటి దాడులు కోర్టు ప్రీమియంస్లో జరుగుతలేవు. ఎప్పుడు కనుక తన ఆఫీసులో లేకపోతే రోడ్ల మీదకి వెళ్ళి ప్రయాణం చేసి కోర్టు నుండి ఇంటికి పోయే క్రమంలో ఆ దాడి జరుగుతూ ఉన్నది. ఓకే. రెండవది ఏంటంటే ఆఫీసులో పోయి కూడా దాడి జరుగుతూ ఉన్నది. అంటే ఒక మాట వేసుకొని ఎట్లా వస్తున్నారని చూసుకుంటూ మాట వేసుకొని మరి అది పకడ్బందీగా ప్లాన్ ప్రకారంగా దాడి జరుగుతూ ఉన్నది. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కనుక తీసుకొని వస్తే అలాంటి నేరస్తులను ఒక లైఫ్ పడే విధంగా ఆ చట్టం తీసుకొచ్చి న్యాయవాదులను రక్షించే చట్టం తీసుకొస్తే మన న్యాయవాదులకు అది రక్షణ కవచంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. ఓకే, ఇప్పుడు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ యాక్చువల్లీ ఇందులో ఎలాంటి అంశాలను జోడిస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారు యాజ్ ఏ ప్రెసిడెంట్గా? వాళ్ళకు లైఫ్ ఎవరిని కనుక ఒక అడ్వకేట్ను దాడి చేస్తే క్రమంలో ఇంకొకసారి అడ్వకేట్ను ముట్టుకుంటే అరే మనం ఇక లైఫ్ లాంగ్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళ దగ్గరికి పోతే మరి అనవసరంగా వాళ్ళని ఎలాంటి వాళ్ళ మీద చేయి చేసుకున్న హత్యా ప్రయత్నం చేసినా కూడా తప్పకుండా వాళ్ళకు లైఫ్ పడే విధంగా ఆ చట్టం తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం సార్. లైఫ్తో పాటు కంపన్సేషన్ ఉంటుందా? అది కంపన్సేషన్ అంటే బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అది ఆల్రెడీ కొంత వెల్ఫేర్ అనేది ఉంది సార్. అందులో కూడా ఒకవేళ అట్లాంటి ఏమన్నా చట్టం తెచ్చినాక కూడా అట్లాంటి హత్యలు జరిగితే ఆ కుటుంబాన్ని పోషించుకోవడానికి చాలా, ఎందుకంటే అడ్వకేట్ అంటేనే స్ట్రగుల్. అట్లాంటి పరిస్థితుల పిల్లలు ఆగమయ్యే పరిస్థితి, రోడ్డు మీద పడే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఒక ₹1 ఎక్స్గ్రేషియా కూడా గవర్నమెంట్ ఇచ్చే విధంగా చట్టం తీసుకురావాలనేది మా ఉద్దేశం సార్. ఓకే, ఇప్పుడు మీ నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి సార్ యాజ్ ఏ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా? ఇక్కడ స్టేషన్ గన్పూర్ వరకు మనం మాట్లాడితే, సో మీ సహచర అడ్వకేట్ల అందరితోని మీ నెక్స్ట్ యాక్టివిటీ కార్యాచరణ? మేము అడ్వకేట్ ఫెడరేషన్ అనేది స్టేట్ వైజ్గా ఉండి ఒక యాక్టివిటీలో నడుస్తూ ఉన్నాం సార్. టోటల్గా అడ్వకేట్ ఫెడరేషన్ కనుక ఏ పిలుపు, స్టేట్ అడ్వకేట్ ఫెడరేషన్ కనుక ఏ పిలుపు కనుక ఇస్తే అందులో నేను కూడా భాగస్వామ్యాన్ని. గన్పూర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా 33 జిల్లాలో ఉన్న బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అందరూ కలిసి ఒక అడ్వకేట్ ఫెడరేషన్ అనేది ఏర్పడడం జరిగింది. 2014లో మన తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడే ఏర్పడడం జరిగింది. దాన్ని అడ్వకేట్లు అందరూ కలిసి ముందుకు తీసుకుపోతున్నారు. అందులో భాగంగా ఎలాంటి కార్యక్రమం పిలుపునిచ్చినా తప్పకుండా అన్ని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కానీ అందరు అడ్వకేట్స్ కానీ తప్పకుండా రియాక్ట్ అవుతుంది. ఇది పెద్ద ఎత్తున ఇవాళ సెక్రటరేట్ ముట్టడి, సచివాలయం ముట్టడి కాడికి వచ్చింది. రేపు సెషన్స్లో కనుక రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు తప్పకుండా అడ్వకేట్ల కోసం తన అసెంబ్లీలో తీర్మానం చేస్తాడని ఆశిస్తున్నాం. ఒకవేళ చేయని పక్షంలో టోటల్గా ఆల్ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులందరినీ కలిసి, అన్ని పార్టీలో తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులందరినీ కలిసి, అడ్వకేట్లందరం కలిసి తప్పకుండా ఇది పెద్ద ఉద్యమం లేక తీసుకుపోయి, దేశవ్యాప్తంగా ఉద్యమం తీసుకుపోయి దీన్ని ముందుకు తీసుకుపోయి మా హక్కులను మరి ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడానికి మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తాం సార్. ఓకే సార్, నమస్తే. మీరు సార్ మీ పేరు, మీ హోదా, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి ఫ్యూ వర్డ్స్. నా పేరు గుర్రబ్ బాబు. నేను స్టేషన్ గన్పూర్ బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీని. అడ్వకేటు ప్రొటెక్షన్ యాక్టు ప్రభుత్వంగా పార్లమెంట్లో ప్రతి రాష్ట్రంలో కూడా, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో సెషన్స్ జరుగుతున్నాయి. ప్రతి రాష్ట్రంలో కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంపీలందరూ కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టు ఇప్పుడు ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఏర్పాటు చేయాలని మేమందరము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఓకే సార్, మీ పేరు, మీ హోదా, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి ఫ్యూ వర్డ్స్. నా పేరు అమరోజ్ శ్రీనివాసు. నేను గన్పూర్ బార్ అసోసియేషన్ లైబ్రరీ సెక్రటరీని. అయితే ఈ ప్రొటెక్షన్ యాక్ట్ మనకు
దేశవ్యాప్తంగా అమలుపరచాలి కాబట్టి స్టేట్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టి కొన్ని స్టేట్లో అమలై ఉన్నాయి కదా సార్? ఎక్కడ లేదు సార్. ఇక్కడ ప్రొటెక్షన్ యాక్ట్ ఇక్కడ ఏ స్టేట్లో లేదు? ఏ స్టేట్లో లేదు కాబట్టి ఇది దేశవ్యాప్తంగా అందరు అడ్వకేట్లు దీని గురించి ఉద్యమం చేసి మరి రాష్ట్రంలోని దేశంలోని అన్ని రాష్ట్రాలు అసెంబ్లీలలో తీర్మానం చేసి కేంద్రం పంపించి సెంట్రల్ వైజ్గా యాక్ట్ పాస్ చేసేసి అడ్వకేట్ల యొక్క రక్షణ చట్టం తెచ్చి అన్ని విధాల వర్క్ ఆఫీసులలో కానీ బయట తిరిగే విధంగా కానీ కోర్టు ప్రిమిసెస్లో కానీ దాడులు జరగకుండా నిరోధించాలి. వాళ్లకు అత్యంత లైఫ్ పనిష్మెంట్ పడాలి. అందు విధంగా చనిపోయినా కానీ దాడి జరిగిన అడ్వకేట్కు యొక్క ఆర్థిక సాయం కింద ఒక 50 లక్షల నుంచి వెళ్ళి కోటి రూపాయల వరకు ఎక్స్క్రేషియా లాంటి చట్టంలో పొందుపరచవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఓకే సార్, ఇక్కడ మీరు మాట్లాడితే సెంట్రల్ విషయం కూడా తీస్తున్నారు. మీరు సెంట్రల్ సపోర్ట్ లేకుండానే స్టేట్ తలుచుకుంటే అవుతుంది కదా? అంటే ఇది నేషనల్ ఇష్యూ అండి. నేషనల్ ఇష్యూ ఎందుకంటే ఒక రాష్ట్రంలో కాకుండా అన్ని రాష్ట్రాలలో ఉన్న అడ్వకేట్స్కి ఈ ప్రాబ్లం ఎదురవుతా ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లో వారి అసెంబ్లీ ఉంటాయి కదా, సో వాళ్ళు అక్కడ చూసేసుకుంటారు. అసెంబ్లీలలో ఏదైనా చట్టం కావాలంటే పార్లమెంట్లోనే కావాలి. అది ఇంకోటి ఏంటంటే అసెంబ్లీలో తప్పకుండా అన్ని రాష్ట్ర అసెంబ్లీలలో రాష్ట్రాలలో తీర్మానం చేయాలనే ఒక డిమాండ్ మేము న్యాయవాదులంతా ముందుకు తీసుకుపోయిన కార్యక్రమం నడుస్తూ ఉంది. ఎందుకంటే రోజుకు న్యాయవాదుల మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి, దాడులు జరుగుతూ ఉన్నాయి. సార్, ఇక్కడ రోజుకు హత్యలు దాడులు అంటున్నారు. అడ్వకేట్స్ ఏమైనా తప్పిదాలు చేస్తూ ఉన్నారా? అసలు అడ్వకేట్ అనే వాళ్ళు ఇప్పుడు చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత అడ్వకేట్లపై ఉంది. ఉన్న కార్యక్రమంలో న్యాయం జరగాలనంటే ఎవరికైనా ఒక అక్యూజుడు నేరం చేసిన తర్వాత నేరస్తుడు అని నిరూపించడానికి న్యాయవాదులు న్యాయ వ్యవస్థ అంతా పనిచేస్తూ ఉంటుంది. దాన్ని నెగిటివ్ ఆలోచన చేసి నన్ను అనవసరంగా జైలు శిక్షకు పడే కారణమైందని చెప్పి అడ్వకేట్ల మీద కక్ష పెట్టుకొని ఆ క్రూరత్వంతో ఆ లోపలి పోయి నేను జైలు జీవితం అనుభవించడం ఎందుకు, ఇదనే దాడి చేసి ఈయనైతే హతమారిస్తే అయిపోతుంది అని క్రూరత్వంగా ఆలోచన విధానం అనేది అది కరెక్ట్ కాదు. ఓకే, ఎందుకంటే ఇలా న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యము ఈ విధంగా అంబేద్కరు రాసిన రాజ్యాంగాన్ని జ్యూరిడిక్షన్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ అదే విధంగా పోతూ ఉన్నది. కాకపోతే ఏంటంటే కొంత ఈర్ష్యతోటి ఏదున్నా న్యాయవాదులంతా న్యాయం జరిగే దిశగానే పాలిస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ ఉద్యమం జరిగినప్పటి నుంచి కానీ న్యాయవాదులు ముందు వరుసలో ఉండి తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ స్వరాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం ముందు వరుసలో ఉండి కొట్లాడి చేసిన వాళ్ళ న్యాయవాదులను హతమార్చడం అనేది అది తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం సార్. ఓకే, సో మీరు గవర్నమెంట్కి మీరు ఏమైనా విన్నవించుకోవాలనుకుంటున్నారా? గవర్నమెంట్ అని అంటే ఇవాళ చెప్తున్నాం కదా, అసెంబ్లీలో తీర్మానం చేయాలని ముక్త కంఠంతో ఇవాళ మాకు అలంపూర్ నుంచేలు కానీ జోగులాంబ నుంచేలు కానీ ఇక్కడ పోతే అన్ని జిల్లాల నుంచేలు కానీ ఇవాళ నిరసన కార్యక్రమం చేపడుతుంది. ఒకరికి ఇవాళ వరంగల్ నుంచేలు కానీ పాదయాత్ర అని చెప్పి పాదయాత్ర ద్వారా నర్సంపేటలో జరుగుతుంది, వరంగల్లో జరుగుతుంది, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, హైదరాబాద్, సికింద్రాబాద్, మెదక్, మొత్తం అన్ని జిల్లాల నుంచి వెళ్ళి ఇవాళ సెక్రటరియట్ ముట్టడి జరిగే కార్యక్రమం ఉంది. అంటే ఈ అసెంబ్లీలో తీర్మానం చేస్తారని మేము ఆశిస్తా ఉన్నాం. ఒకవేళ చేయని పక్షంలో తప్పకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అడ్వకేట్స్ అంతా అసెంబ్లీ ముట్టడియడానికి కూడా వెనకాడని పరిస్థితి. ఎందుకంటే 35,000 మంది బయటకు వస్తారా? తప్పకుండా వస్తారండి, తప్పకుండా. ఎందుకంటే మాకు రక్షణ లేదు, అడ్వకేట్లకు న్యాయవాదులకే రక్షణ లేనప్పుడు తప్పకుండా అందరూ వచ్చి విజయవంతం చేస్తారండి, తప్పకుండా చేస్తారు. ఓకే సార్, యాక్చువల్లీ ఇప్పుడు క్లయింట్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సార్? ఇప్పుడు వాళ్ళు తప్పిదం అనుకొని వాళ్ళు క్రూరత్వంతో ఈ రకంగా అటాక్ చేస్తూ ఉన్నారు కదా, పబ్లిక్కి మీరు ఇచ్చే మెసేజ్ యాక్చువల్లీ వాళ్ళు ఎట్లా ఉండాలి? అంటే ఎవరు కూడా మేము న్యాయం చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎక్కడో ఒక 5% ఆ నేర చరిత్ర ఉన్న వాళ్ళు, అంటే న్యాయ వ్యవస్థను తప్పుతో పట్టించే వాళ్ళు, రౌడీ షీటర్స్. తర్వాత ఇంకా ఏంటంటే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేని వ్యక్తులు.
అంటే ప్రజాస్వామ్యం మీదనే వాళ్ళకు ఒక చట్టం ఏ విధంగా పోతుందని తెలియని ఆ క్రూరంగా ఉన్న వ్యక్తులే ఈ దాడులకు పాల్పడుతూ ఉన్నారు తప్ప జనం నార్మల్గా అంతా పీపుల్ చదువుకున్న వాళ్ళంతా అవేర్నెస్ తోటి ఉన్నారు. ఎవడు కనుక నేరస్తుడై ఉండి ఆ నేరాన్ని అంగీకరించలేక ఆ నేరాన్ని వీళ్ళు చేస్తేనే అది అయిందనేది, అంటే చట్టాలు ఉన్నాయి ఆల్రెడీ, దానికి జ్యుడిషియరీ ఉన్నది, అన్నీ ఉన్నాయి, నడుస్తూనే ఉన్నాయి. మేము అడ్వకేట్స్గా మా పాత్ర మేము పోషిస్తూ ఉన్నాం అంతే తప్ప మేము ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. కావాలనే ఆ క్రూరత్వం, వాళ్ళలో ఉన్న క్రూరత్వం, ఆ నేరం చేసే ఆ తత్వం ఏది ఉన్నదో వాళ్ళే చేసే పరిస్థితి ఉన్నది తప్ప మేధావులంతా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది మొత్తం ముక్త కంఠంతో ఇది న్యాయవాదుల మీద జరిగే దాడులను అందరినీ ఖండిస్తూ ఉన్నారు. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.